శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం సాధారణమైన దీపం కాదు. ఎంతో గొప్ప పేరున్న మహాపండితుల చేత సాధన చేయబడి వారి యాగఫలంతో అదృష్టానికి కారణమైన అమ్మవారి కృపతో మీకు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం వెలుగులో శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మీకుండే కష్టాలు, బాధలు, నష్టాలు, శత్రుభయాలు, ఆకర్షణ, చేతబడి, మంత్రం, తంత్రం లాంటి విరోధ శక్తులన్నింటినీ తొలగించి నిరంతరమైన ధనాన్ని మీరు పొందగలిగి ఆనందమైన జీవితాన్ని మీరు గడపొచ్చు. ఇలాంటి శక్తివంతమైన దీపాన్ని మీరు పొందాలంటే వెంటనే సంప్రదించండి. దీపంతో పాటు శంఖచక్రం గురించి కూడా ప్రజలకు చాలా చక్కగా వివరించారు స్వామి. ధన్యవాదాలమ్మా. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించి పూజలు చేస్తే అన్ని సమస్యలు తీరి సంతోషమైన జీవితాన్ని గడపొచ్చని నమ్మకం కలిగింది. నిజమేనమ్మా. అదేనమ్మా ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం యొక్క మహిమ. మీరు చూడండి, ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు. బాగా వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసేటప్పుడు నష్టం వస్తుంది. అది ఎందుకో తెలీదు. బాగా పనికి వెళతారు. ఆ పనిలో ఉపయోగకరంగా ఏదీ ఉండదు. కారణమేంటంటే ఆ పనికి వెళ్లేటప్పుడే ఆ పని దొరుకుతుందా దొరకదా అన్న అపనమ్మకం మనసులో ఉంటుంది. అలాంటి అపనమ్మకం మంచి భక్తి శ్రద్ధలతో అన్ని రకాల పూజలు చేస్తారు. తనకు దక్కాల్సిన న్యాయమైన విషయం కూడా తనకి దక్కలేదని బాధపడతారు. ఈ కష్టాలన్నీ ఉండడానికి కారణమేంటి? మిమ్మల్ని చుట్టుముట్టిన చీకటి రాక్షసుడు. ఈ చీకటి రాక్షసుడు వెళ్లాలంటే మీలో ఎంతో మందికి పని దొరకదు. పనికి వెళ్లినా డబ్బు సంపాదన ఉండదు. సంపాదన ఉన్నా సరిగ్గా ఖర్చు పెట్టలేరు. డబ్బు సంపాదించేదంతా కూడా మంచి రకంగా ఖర్చు పెట్టాలనే. కాని దాన్ని ఏ రకంగా సంపాదించాం, ఏ రకంగా ఖర్చయిందన్న దానికి కారణం ఉంటుంది కదా. మంచి రకంగా ఖర్చు పెట్టాలి, అదేవిధంగా ఆస్తులు పాస్తులు చాలా సంపాదించాలి అన్నదే. ఇలాంటి విషయాలన్నీ మనకి సంపూర్ణంగా దొరకాలంటే మన ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాల సుఖాలు పొంది ఆనందంగా జీవించండి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో అందరూ మమ్మల్ని వ్యతిరేకించారు. మా బంధువులందరూ ఈ మొహాలు పెళ్లి చేసుకుని ఏం బాగుపడతాయిలే అని చాలా హీనంగా మాట్లాడారు. కొన్ని రోజులు మేం చాలా సంతోషంగానే ఉన్నాం. సడన్ గా ఈయన్ని ఆఫీసులోంచి ఈయన ఉద్యోగానికి అవసరం లేదు అని చెప్పేశారు. మేము అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఉద్యోగం లేకపోవడంతో ఈయన ఇంటికి వచ్చేవారు కాదు. నేను కాల్ చేసినా ఇక్కడున్నాను అక్కడున్నానంటూ ఉద్యోగం వెతుకుతున్నాను అనేవారు. ఒకవేళ ఇంటికొచ్చినా కూడా నాతో తరచూ గొడవ పడుతూనే ఉండేవారు. నేను ప్రేమగా మాట్లాడినా కూడా నాతో ఒక్క మాట మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉండేది. ఒకరోజు గొడవ చాలా పెద్దదైపోయింది. అప్పుడే మా ఇంటి పక్కనున్న అక్క వచ్చి, ఏంటే మీ లైఫ్ బాగానే కదా ఉండేది, హఠాత్తుగా ఎందుకిలా గొడవ పడుతున్నారు అని అడిగింది. ఈయనకు ఆఫీసులో ఉద్యోగం పోయిందక్క, చాలా కష్టపడుతున్నావు అన్నాను. అప్పుడే తను, నువ్వేం బాధపడకు, మా ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలే ఉండేవి. అప్పుడే మేము మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం వెలిగించాము. అప్పట్నుంచి కొంచెం కొంచెంగా మా సమస్యలు తీరాయి. నువ్వు కూడా కొనుక్కుని ఆ దీపాన్ని వెలిగించి పూజ చేసుకో, నీ లైఫ్ చాలా బావుంటుంది అని చెప్పింది. తను చెప్పగానే నేను కూడా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం కొనుక్కుని వెలిగించడం మొదలుపెట్టాను. అంతేకాదు దాంతోపాటు వచ్చిన ఈ $1 వేశాను. దీపం వెలిగించిన 1 or 2 డేస్లోనే ఈయనకి పాత ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను చెప్పాను, నమ్మకంతో ఆఫీస్కి వెళ్ళిరండి, మంచి జరుగుతుంది అని. ఆఫీస్కి వెళ్లగానే నాకు కాల్ చేశారు. ఆ ఓనర్ ఈయనతో, నిన్నేదో తెలియకుండా ఉద్యోగంలో తీసేశాను బాబూ అని చెప్పి, అంతేకాకుండా ఈయనకి ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు మాకు ఫినాన్షియల్గా ఎలాంటి సమస్యలు లేవు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చూసి గర్వపడి మా దగ్గరకొచ్చి మాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను, నా హస్బెండ్, మా కుటుంబం సంతోషంగా ఉండటానికి కారణమే ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మాత్రమే. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీ జీవితంలో వచ్చే కష్టాలను తొలగించడమే కాకుండా దాంతో వచ్చే వెంకటేశ్వర స్వామి డాలర్ని మీరు ధరించారంటే శత్రుబాధలన్నీ తొలగించి అనుకున్న కార్యాలన్నిటిలో విజయవంతంగా డబ్బు రావడానికి తోడ్పడుతుంది. ఇంతటి శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీరు పొందాలంటే స్క్రీన్లో కనబడే నంబర్కి వెంటనే కాల్ చేయండి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించి పూజ చేస్తే జీవితంలో ఉన్నత స్థాయిని ఎలా పొందుతావని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపంతో పాటు ఈ వెంకటేశ్వర డాలర్ గురించిన ప్రత్యేకత ఏమిటో చెప్పండి స్వామి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మున్ముందుగా పసుపు కలిసిన ఈ తాడుని ఇచ్చారు. పసుపు అంటేనే మంగళకరమైంది. పసుపు ఎప్పుడు విజయాన్నిస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఈ మంగళకరంగా ఉండే తాడుని చూసినప్పుడు మంగళం ఏర్పడుతుంది. దాంతోపాటు గుండెపై ఈ డాలర్ ఉన్నప్పుడు మీకు భక్తినివ్వడం మాత్రమే కాకుండా అన్ని రకాల ధైర్యాన్ని ఇస్తుంది, అన్ని రకాల ఐశ్వర్యాల్ని ఇస్తుంది. ఇది మీతో ఉందంటే మహావిష్ణువే మీతో ఉన్నట్టు నమ్మకం.
శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని మీరు 1 మండలం వరకు వెలిగించారంటే ఈ దీపం యొక్క వెలుగులో దుష్టశక్తులన్నీ నాశనం అవడమే కాకుండా దైవశక్తులు ప్రవేశించి మంచి రోజులు మొదలవుతాయి. మీరు మొదలుపెట్టిన కార్యాలన్నింటిలో విజయం వరిస్తుంది. మీ జీవితంలో సకల దోషాలు, పాపాలు నివారణమవుతాయి. మంచి జీవితాన్ని మీరు పొందొచ్చు. ఇంత శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి. స్వామి, జీవితంలో ఎదుర్కొనే సమస్యల్ని అధిగమించి విజయాన్ని సాధించడానికి శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఉపయోగపడుతుందన్న దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు చాలా మంది పెళ్లి కాకుండా వరుడు దొరకక చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకి గుడికి వెళ్లి దీపం వెలిగించండి అని పరిహారం చెప్తారు. అయితే గుడికి వెళ్లి దీపాన్ని వెలిగించి పొందే ఫలితాన్ని మన ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఇస్తుందా? పురుషులైనా స్త్రీలైనా వీరిద్దరూ కూడా స్వామివారిని తలచుకుని ఈ దీపంలో పసుపుని, కుంకుమని, గంధమును రాసి, కుదిరితే కర్పూరం యొక్క కొనను తుంచి ఆ దీపం యొక్క వత్తిలో వేసి మనస్ఫూర్తిగా మొక్కుకుని, నాకు మంచి భర్త రావాలని అమ్మాయి, నాకు మంచి భార్య రావాలని అబ్బాయి అనుకుని వెలిగించారంటే ఖచ్చితంగా వాళ్లకు తగిన రూపవతి, గుణవంతుడు తప్పకుండా దొరుకుతారు. ఇదే వెంకటేశ్వర లక్ష్మీ దీపం యొక్క మహిమ. నా పేరు మలర్. నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలైంది, పిల్లలు లేరు. నేను వెళ్ళని హాస్పిటల్స్ లేవు. నేను చాలా గుళ్ళు తిరిగాను, కానీ నాకు పిల్లలే లేరు. చుట్టుపక్కలున్న వాళ్ళందరూ ఏంటి నీకు పిల్లలే లేరా అని అడిగేవారు. మా అత్తయ్యగారు ఇంక పిల్లల్ని కనవా అని చెప్పి రోజు నాతో గొడవ పడుతూనే ఉండేవారు. దీనివల్ల నాకు మా ఆయనకి రోజు గొడవలు అవుతూనే ఉండేవి. మా ఇద్దరిలో ఉన్న సమస్య వల్ల మా ఇద్దరి కుటుంబాల్లోని గొడవలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను మా ఆయన విడిపోయే పరిస్థితొచ్చింది. నేను బాధపడ్డం చూసి మా అక్కయ్య నాతో ఒకటి చెప్పారు. అదే శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఇది ప్రతిరోజు దీపారాధన చేస్తే పిల్లలు పుడతారని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ప్రతిరోజు మా ఇంట్లో వెలిగించేదాన్ని. దాంతోపాటు $1 వేసుకున్నాను. దాని తర్వాత మా కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు నేను కన్సీవ్గా ఉన్నాను. దానికి కారణం శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపమే. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం అదృష్టం మరియు ధనాన్ని ఎక్కువగా కరుణించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిండిందే ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలగిపోవడమే కాకుండా మీ కష్టాలన్నింటికీ నివారణ లభిస్తుంది. ఈ అతి మహిమ గల వెంకటేశ్వర దీపాన్ని మీరు పొందాలంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఏ పద్ధతిలో పూజలందుకొని ప్రజల వద్దకు చేరుతోందో దాని గురించి చెప్పండి స్వామి. ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం 48 రోజులు దేవుని దగ్గర ఉంచి పూజ చేసి ప్రతిరోజు యజ్ఞాలు, సాధారణంగా యజ్ఞాలు జరిపేటప్పుడు మనం హోమగుండంలో పిడకలు, సర, 108 మూలికలు, ఆ తర్వాత తెల్లావాలు, నాయురువి, వాటితో పాటు కర్పూరము, పసుపు, చక్కెర పొంగల్ ఇవన్నీ హోమంలో వేసి ప్రతిరోజు ఆ హోమగుండం యొక్క జ్వాల ఈ ద్వీపంపై పడేటట్టు పెట్టి స్వామి వద్ద పూజ చేసి అన్ని రకాల ఐశ్వర్యములు స్వంతం చేసుకోవాలి అని చెప్పి మనసులో సంకల్పించుకుని ప్రతిరోజు ఈ యజ్ఞంలో రూపానికెక్కించే ఈ హోమాన్ని చేస్తున్నాం. ఆ హోమం యొక్క ముఖ్యత్వమే, దాని పూర్తి ఫలితమే ఈ దీపం యొక్క ప్రతిఫలము. దీన్ని వెలిగించేటప్పుడు మనం ఏ రకంగా ఆ జ్వాలలో నెయ్యిని విడిచామో ఆ నెయ్యిని విడిచిన జ్వాలలు, ఆ జ్వాలల యొక్క పొగలు ఇవన్నీ ఆ దీపంలో పడి మీ ఇంటికొచ్చేటప్పుడు అన్ని రకాల ఐశ్వర్యాలను ఇస్తుంది. నా పేరు కుముద. నా హస్బెండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో గత 15 ఏళ్లుగా విజయవంతంగా ఉండేవారు. మా ఊరికొచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డులో బిల్డర్ అని అడిగితే నా హస్బెండ్ పేరు చెప్తారు. కానీ రీసెంటుగా ఒక సైట్లో కొన్ని సమస్యలు ఎదురైనవి. ఎన్నో అడ్డంకులు కూడా వచ్చాయి. అందువల్ల నా హస్బెండ్ చాలా డిప్రెషన్కి గురయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను టీవీలో శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం గురించి తెలుసుకున్నాను. ఆ దీపం వెలుగు ద్వారా అన్ని సమస్యలు తొలగిపోతాయన్నారు. నా సమస్యలని ఆ దీపం తీరుస్తోందనే నమ్మకంతో ఆ రోజు నేనొక దీపం ఆర్డర్ చేశాను. నేను ఈ దీపాన్ని మా పూజ గదిలో ఉంచి దీపాన్ని వెలిగించిన వెంటనే మా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మాకు చాలా సంతోషం. ఆ వెంకటేశ్వర స్వామి నేరుగా దిగివచ్చినట్టు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ దీపాన్ని వెలిగించినప్పుడ్నుంచి మా కుటుంబ సమస్యలు మొత్తం తీరిపోయాయి. నేను ఈ దీపాన్ని వెలిగించడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఈ వెంకటేశ్వర స్వామి $1 కూడా ధరించాను. దీన్ని ధరించిన తర్వాత మా కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నాము. ఇప్పుడు మేము గొప్ప కీర్తితో బతుకుతున్నాము. కారణమేంటంటే
శ్రీ వెంకటేశ్వర స్వామి దయ ఉన్న ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపమే కారణం. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం సాధారణమైన దీపం కాదు. ఎంతో గొప్ప పేరున్న మహాపండితుల చేత సాధన చేయబడి వారి యాగఫలంతో అదృష్టానికి కారణమైన అమ్మవారి కృపతో మీకు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం వెలుగులో శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మీకుండే కష్టాలు, బాధలు, నష్టాలు, శత్రుభయాలు, ఆకర్షణ, చేతబడి, మంత్రం, తంత్రం లాంటి విరోధ శక్తులన్నింటినీ తొలగించి నిరంతరమైన ధనాన్ని మీరు పొందగలిగి ఆనందమైన జీవితాన్ని మీరు గడపొచ్చు. ఇలాంటి శక్తివంతమైన దీపాన్ని మీరు పొందాలంటే వెంటనే సంప్రదించండి. తప్పకుండా స్వామి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఇన్ని సమస్యలకు ఒక పరిష్కారంగా ఉందంటే దాని వెనుక ఉన్నది ఎన్నో యాగాలు, పూజలే కారణమని అర్థమవుతోంది స్వామి. ఇంతసేపు శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మహిమలు, ఇంకా ప్రత్యేకతలు ఏమిటి, ఎలా పూజలు జరిగాయి, ఎలా ఉపయోగించాలి, ఎవరెవరు ఉపయోగించాలి అని చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు స్వామి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా మన ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించి అప్పుల సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఉత్సాహలోపము, నిద్రలోపము, అనేక రకాల కార్యాల అడ్డంకులు, బంధాల అడ్డులు, వివాహ సమస్యలు, తామస దోషం, ఎన్నో రకాల మంత్రాలు, చేతబడులు ఇవన్నీ పోయి అన్ని రకాల సౌభాగ్యాలు దొరికి తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపాకటాక్షాలు పొంది సకల సౌభాగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం అదృష్టం మరియు ధనాన్ని ఎక్కువగా కరుణించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిండిందే ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలగిపోవడమే కాకుండా మీ కష్టాలన్నింటికీ నివారణ లభిస్తుంది. ఈ అతిమహిమ గల వెంకటేశ్వర దీపాన్ని మీరు పొందాలంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇంతటి శక్తివంతమైన శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని మీ ఇంట్లో వెలిగించి పూజ చేస్తే మీ జీవితంలో ఎదురైన అన్ని సమస్యలు, అంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, అప్పుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, సంతానలేమి, ఆ తర్వాత వివాహం ఇంకా డబ్బు విషయాల్లో ఆటంకాలు, చేతబడి, దోషాలు, ఈ విధంగా ప్రతికూలమైన సమస్యలన్నీ తొలగి వెంకటేశ్వర స్వామి ఇంకా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలతో మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని పొందాలంటే స్క్రీన్ మీద నంబర్ని సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం సాధారణమైన దీపం కాదు.